చూడండి గాయ్స్, మా ఆదంలో రోడ్లు పెద్దలే కానీ కొత్తలో ట్రాఫిక్ మెయింటైన్ చేయడానికి సిగ్నల్స్ ఓకే, ట్రాఫిక్ సిగ్నల్స్ వరకు ఓకే, బట్ రోడ్లు ఎప్పుడు వెడల్పు చేస్తారు? ఆటోమేటెడ్ కెమెరాస్ కూడా పెట్టండి. హెల్మెట్స్ ఇవి లేకుండా కొంతమంది ట్రిపుల్ రైడింగ్, ఇక్కడ చూడండి ఇదో అంతా రోడ్కి అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఆక్రమించేశారు కొన్ని బిజినెస్ వాళ్ళు. మరి వాళ్ళని తొలగించలేరా? అప్పుడే కదా ట్రాఫిక్ ఈజీ అయ్యేది. ఈరోజు సండే ఇంకా జనాలు రోడ్డు మీద రాలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలామంది ఉంటారు ఇక్కడ. అవునా కదా? మంచిదే, సిగ్నల్స్ తినడం లేదు అనట్లేదు. ఇంతకుముందు కూడా పెట్టినారు, ఒక నెల 2 నెలలు నడిచినాయి. మళ్ళీ దాని తర్వాత బంద్ అంతా. ఇప్పుడు ప్రజెంట్ అంతా ఏఐ నడుస్తుంది కాబట్టి ఏఐని కెమెరాస్తో ఇంటిగ్రేట్ చేసి ఎవరైతే వైలేటర్స్ ఉన్నారో, అంటే హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఈ మూడింటి వల్లే ఎక్కువగా ఇష్యూస్ వచ్చేది. ఇక్కడ కూడా పెట్టినారు, కనిపిస్తుంది కదా మీకు. ఈ మూడింటి వల్లే ఎక్కువ మనకి ఇష్యూస్ వచ్చేది, ఎక్కువ ట్రాఫిక్ అయ్యేది కూడా. సో దాని మీద కూడా దృష్టి సారిస్తే బాగుంటుంది. ఓకే, బెటర్ కెమెరాస్ కూడా పెట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ మీద కూడా కొద్దిగా ఫోకస్ పెట్టాలి. అండ్ ఆల్సో ఎక్కడంటే అక్కడ పార్క్ చేస్తుంటారు. ఇప్పుడు ఆదోనిలో ఇక్కడ శ్రీనివాస్ భవన్ దగ్గర ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు భీమా సర్కిల్ దగ్గర అక్కడ మొత్తము కంప్లీట్గా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు, ఆదోన్లో లోకల్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారంటే వాళ్ళు ఆ షాప్లోకి వెళ్ళి ఇట్లా వచ్చేలోకి బండి పెట్టేసి వెళ్ళిపోయి ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆయన 2 నిమిషాల మందికి బండి పెట్టుకుని ఉంటాడు, బట్ దానివల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. చుట్టూ రూల్స్ ఉండాలి. ఇంకోటి పెద్ద వెహికల్స్, మనకు ఇప్పుడు ఆదోనిలో బైపాస్ వచ్చింది అవుట్ సైడ్, హెవీ వెహికల్స్ ఇప్పటికీ కొన్ని సిటీ లోపలికి వచ్చినాయి. ఏమవసరమే? ఇక్కడ మనకు తిరుగుంట క్రాస్ నుంచి ఎగ్జిట్ కొడితే బయటకి మీరు అటు వెళ్ళాలన్నా అటు వెళ్ళొచ్చు. హెవీ వెహికల్స్ చూడండి. వాటర్ మెలన్స్ వచ్చినాయి కదా, సీజన్ అప్పుడే స్టార్ట్ అయింది. ఎండాకాలం లేదు కదా. అంతే, ప్రజెంట్ అయితే నేను ఎడుకోలేదు కదా, శాలరీ పడింది, మరి సరుకులు తీసుకోవాలా, అందుకే డిమార్ట్ పోతున్నాను. నేను మా బావ, మా హరియాణ, మా హేమంత్ అందరూ వెళ్తున్నాను. మా బావ ఈడే ఎక్కువ పింఛన్ ఇచ్చేది. పింఛన్ ఇచ్చారు బావా. అదని బస్ స్టాండ్ గైస్. ఇక్కడ మనకు ఎల్ఐసి ఆఫీసు అండ్ ఆల్సో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసు, ఇక్కడ ఆయాకర్ భవన్ హిందీలో. అందుకే టైంకి అందరూ ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి. చూడండి, ఇక్కడ నుంచి మొత్తం కార్పొరేట్ అవి ఎక్కువ వస్తున్నాయి కదా, అంటే షాపింగ్కి సంబంధించినవి అదనలో ఇటు సైడ్ ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి. రీసెంట్గా ఇక్కడ చూడండి ట్రెండ్స్. దాని తర్వాత మనకు కొద్ది మొన్న ఒక 4-5 months బ్యాక్ జీబీ మాల్ ఓపెన్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ స్టూడియో విఆర్ మాల్ అంటే ఇంకోటి కొత్తగా ఓపెన్ అవుతుంది. సో అందులో ఆల్రెడీ స్టూడియో ఒక స్టోర్ తీసుకుంది. అది నాకు ఇప్పుడు ఓపెనింగ్కి దగ్గరలో ఉందనుకుంటా. లాస్ట్ టైం నేను చూసుకుంటా 1 month 1.5 months బ్యాక్ చూసినప్పుడు అన్నీ బయట ఎక్స్టీరియర్ వర్క్ అయితే జరుగుతుంది. చూడండి,
చూడండి, ఫస్ట్ క్లాస్గా మస్తు టోటల్ స్టోర్ ఒక హాఫ్ ఆఫ్ ద స్టోర్ మొత్తం వీడియో వాడే తీసుకున్నాడు. దీనికి సంబంధించి ఇందులో వ్యాకెన్సీస్ ఉన్నాయి కూడా ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, లింక్ అవన్నీ కూడా. అండ్ సేఫ్టీ కూడా వస్తుందని చెప్పారు. పిల్లలు అదే చూస్తున్నారు, వీడియో కూడా చూస్తున్నారు పిల్లలు కూడా. అంతా 1000 రూపాయల లోపలే ఉంటాయి షాపింగ్ అంతా. సో ఇక్కడ మన డీమార్ట్ సరుకులు మెల్లగా ఇప్పుడు ఆదరణాలంతా మెల్లగా వస్తారు కదా, చూస్తున్నారు కదా.